సందర్భంగా మనతో మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈసారి ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఒక కరోనాకి సంబంధించిన పాండమిక్ సిచ్యువేషన్ నుంచి కొంచెం పర్వాలేదు అనుకునే పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పరిస్థితిలో నిమజ్జనం ఎట్లా అనిపిస్తుంది? ఈ నిమజ్జనం జరగాల్సిందే. ఏది సృష్టిలోకి వస్తుందో మానవ సృష్టి ఇది. అంటే పరమాత్మ విశ్వవ్యాపి అండి, అంతటా ఉన్నాడు. కానీ ఆయన్ను ఒక ప్రతీకగా చేసుకొని మనము ఆరాధిస్తున్నాం, జపిస్తున్నాం, పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం, భజిస్తున్నాం, ఉపాసిస్తున్నాం, తరిస్తున్నాం. ఇది ఉద్దేశం. కాబట్టి ఈ భావన మనసులో ఉన్న తర్వాత ఇంకేం చింత లేదండి. వచ్చిన గణేశుని జై జై గణేష అన్నారు కదా, ఇప్పుడు బై బై గణేష అంటున్నారు. అంటే వచ్చిన ప్రతిదీ కూడా వెళ్ళిపోయేదే. కాబట్టి జై జై గణేష, జయ గణేష అని జయం కోరారు. ఎవరి జయం కోరారు? వాళ్ళ జయమే కోరారు. వాళ్ళ కుటుంబ జయం కోరారు, మన కుటుంబ జయం కోరారు, సమాజ జయం కోరారు, జాతి జయం కోరారు, దేశ జయం కోరారు, విశ్వ జయం కోరారు. కాబట్టి ఏ పండగకైనా పరమార్థాన్ని ఈ సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో కోరుకునేటటువంటి అంశం ఇదేనండి. నేను ఒక్కడే బతుకుతా అనేటటువంటిది కాదు, అందరం బతుకుదాం, సుఖంగా బతుకుదాం అనేటటువంటి ఈ ఆలోచనలతోటి ఈ ప్రదర్శనలు, వీటిని ఈ ఉత్సాహంలో భాగం అండి ప్రదర్శనలు. అంటే స్వామివారికి ఎన్నో కథలు గాథలు ఉంటాయి. వాటన్నింటినీ కలుపుకొని నామ విశేషాలు చెప్తారు, లీలా విశేషాలు చెప్తారు, సంఘటనలు చెప్తారు, రకరకాల ప్రక్రియల్లో ఆటలాడతారు, పాటలు పాడతారు, ఉత్సాహాన్ని ప్రకటిస్తారు. మేమంతా ఒక్కటి అనే ఒక భావాన్ని కలిగిస్తారండి. కాబట్టి అదే ఈ మనం ఈ 10-11 రోజులుగా చూస్తున్నటువంటిది అనంత చతుర్దశి వరకు సాగినటువంటి ఈ గణేశుని యొక్క యాత్ర. ఇది ప్రతి సంవత్సరం జరిగేదేనండి. కాకపోతే గత సంవత్సరం కోవిడ్ కారణంగా జరగలేదు. ఇప్పుడు కోవిడ్ కొద్ది అంతగా కనిపించడం లేదు, అయితే ఉంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాల్సిందే, పాటించి ఈ పండుగ జరుపుకోవాల్సిందే అనేటటువంటి ఆదేశాలు మనకున్నాయి. ఆదేశాలు పెద్దల వల్ల ఉన్నాయి, తర్వాత శాసనం వల్ల ఉంది, తర్వాత ప్రజలు తమంతకు తాము నియంత్రించుకునేటటువంటి ఆదేశాలండి ఇవి కూడా. అవును, కానీ అంతకుముందు కంటే కూడా ఈసారి కాస్త ఉత్సాహం ఎక్కువగా అనిపిస్తుంది. మీరు గమనించారా? ఎందుకుంటుంది అని అంటే ఒక సంవత్సరం ఊరుకున్నారు కదండి. కాబట్టి ఆ ఊరుకున్నటువంటి ఆ వేదన ఒకటి ఉంది. కాబట్టి మేము బాగా జరుపుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంది. కానీ పరమశాంతంగా జరుపుకుంటున్నారండి. అది ఉన్నవల్ల ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఆ ఉరకలు వేసే ఉత్సాహాన్ని కొంత నియంత్రిస్తుంది కోవిడ్. కాబట్టి ఆ నియంత్రణ అనేటటువంటిది కూడా అవసరం అండి. ఎందుకంటే ఎలుక ఇంద్రియాల స్వరూపం. ఇది ఇంద్రియాలు విచ్చలవిడిగా పరిగెత్తుతాయి. ఆ పరిగెత్తినటువంటి దానిని అణచాలి. అణచడం నిగ్రహం, అది జితేంద్రియత్వం రావాలి. కాబట్టి మానవుల్లో కూడా ఈ జితేంద్రియత్వం రావాలి అనేటటువంటి ఒక సందేశాన్ని అందించడానికి ఎలుక మీద స్వామివారు కూర్చున్నారు. కాబట్టి ఎలుకను అడిచివేశారు. ఎలుక ఎప్పుడూ సంచలనం చూడండి, మూతి ఆడిస్తూ, తోక ఆడిస్తూ, అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఈ మనిషిలోని ఇంద్రియాలు కూడా అంతేనండి, ఒక దగ్గర ఉండవు ఇవి. ఎవడు స్థితప్రజ్ఞుడో వాడు మాత్రమే వాటిని అణిచివేయగలుగుతాడు. అందుకే ఆత్మనిగ్రహం అంటాం, జితేంద్రియత్వం అంటాం. కాబట్టి దాంట్లో ఉన్న పరమార్థం అది. అంత లంబోదరుడు ఆ ఎలుక మీద కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే ఇంత బలమైనటువంటి ఇంద్రియాలు, బలవాన్ ఇంద్రియ గ్రామం అని వింటాం. కాబట్టి వాటిని అణచడం అన్నమాట. కాబట్టి మనిషి కూడా తనను తాను నియంత్రించుకొని ఏ కార్యక్రమం అయినా చేయాలి. దాని కొరకు శాసనాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వీటి తాను ఏర్పాటు చేసుకున్నదే తన మంచి కొరకే అదండి. అందుకొరకే అలాగా ఉత్సాహం ఉరకలు వేయడం, మళ్ళీ దాన్ని నియంత్రించుకోవడం, కోవిడ్ వచ్చింది అని అనుకోవడం, ఇది సహజం అండి. అట్లా జరగాల్సిందే, జరుగుతుంది. అంటే గణనాథుడికి వాళ్ళ వీడ్కోలు పలుకుతున్నారు. అంటే వీడ్కోలు పలికే సమయంలో ఏ విధంగా ఆరాధిస్తారు? వీడ్కోలు పలికేటటువంటి సందర్భంగా ఎక్కడైతే గణనాథుడు ప్రతిష్ఠించారో ఆ స్వామివారి కథలు గాథలు ఎన్ని రోజులు చెప్పుకున్నారండి. హరికథలు చెప్పుకున్నారు, పురాణాలు చెప్పుకున్నారు, భజనలు చేశారు. అంతేకాకుండా ఉపన్యాసాలు ఇప్పించారు, ప్రసంగాలు చేశారు, చర్చలు చేశారు. కొన్ని చోట్ల పిల్లలకు పద్యాల పోటీలు పెట్టారండి. పెట్టేసి ఎలుక గుర్రము మీద ఈ 7 భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు, ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనమ్మునరించు పెద్ద కొడుకు, నల్లమామాయంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుర్ర, ఉడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని 100 ఏళ్ళు నోచిన నోము పంట, అమరులందగ్రతాంబూల మందుమేటి 6 మోముల జగజట్టి అన్నగారు, విఘ్నదేవుడు ఆహ్యాడి వెడలి వచ్చే, భరత ప్రజలార 2 జోహారులిడగా, తెలుగు ప్రజలార 2 జోహారులిడగా, ఆంధ్ర ప్రజలారా 2 జోహారులిడగా. ఏ విధంగానైతేనేంటండి ఈ జోహారులు ఇవ్వడానికే ఈరోజు ఉదయమే పూజా పునస్కారాలని పూర్తి చేసుకున్న తర్వాత ఇదివరకు ఉన్నటువంటి నియమాల ప్రకారంగా అయినట్టయితేనేమో బాలాపూర్ గణేశుడు బయలుదేరిన తర్వాత మిగతా అందరూ బయలుదేరేవారండి.
కానీ ఈ పర్యాయం అట్లా కాకుండా వేగంగా ఇది ముగిద్దాం, ఎందుకంటే కోవిడ్ మహమ్మారి చుట్టుకొని ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాగ వాళ్ళు ఆలోచించారు. అందుకే బాలాపూర్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నది జరిగేది, కానీ మిగతా అన్ని చోట్ల నుంచి అన్నీ బయలుదేరాయండి, సాగరం వైపుగా పయనిస్తూ వస్తున్నాయి. అక్కడ పూజ విధి విధానాలు అన్నీ శాస్త్రోక్తంగా చేసి ఆ తర్వాత బయలుదేరడం, భజనలతో బయలుదేరడం, ముందు వీళ్ళు బయలుదేరడం, వెనుక గణపతి రావడం అనేటటువంటిది ఇట్లా జరుగుతుందండి. ఓకే, అంటే మామూలుగా గణపతి రామకృష్ణమూర్తి గారు అంటే ఇన్ని రోజులు కూడా ఈ ఆధ్యాత్మికతను ఆస్వాదించారు, గణనాథుని కొలుస్తూ వచ్చారు, ఇవాళ వీడ్కోలు పలుకుతున్నారు. ఆ సందడంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అద్భుతంగా అనిపిస్తుందండి. ఆ స్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగతరలిరమ్ములెమ్ములెమ్ములెమ్ములెమ్ములెమ్ము సోదరా, భీతి లేక మనిషి ఎచట శిరము నెత్తి నిలచునో, తనివి తీర జనులకల్ల జ్ఞాన సుధలు దొరకునో. అలాంటి స్వర్గసీమ ఇవాళ కనపడుతుందండి. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో రాసినటువంటి కవితకు అద్భుతమైన తెలుగు సేత ఇది. ఆయన ఏ దృష్టితో ఈ విధంగా ఆయన ఊహించాడో తెలియదు, కానీ ఈనాడు వినాయకుళ్ళన్నీ వెళ్ళి అలా వినాయక సాగరంలో నిమజ్జనం అవుతుంటే మనిషి యొక్క తత్వాన్ని, లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. जहाँ कर्म से भाग्य बदलता, श्रमनिष्ठा कल्याणी है, त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है, जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है. अल्टिमेट గా ప్రతి భారతీయుడు భారతీయ జీవన విధానంలో కోరుకునేది ఏంటంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభు. బతికినంత కాలం ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా బతకాలి. ప్రాణం కనురెప్ప పాటులో వెళ్ళిపోవాలి, ఎలాంటి బాధ లేకుండా. ప్రాణం వదిలేసిన తర్వాత నిన్ను చేరుకోవాలయ్యా, ఇది ప్రతివాడు కోరుకునేది. అలాంటి లక్ష్యాన్ని వినాయక నిమజ్జనం ద్వారా 9 రోజులు అంగరంగ వైభవంగా పూజించినటువంటి ఆ స్వామికి ఉద్వాసన చెప్పి, అంటే తనలోకి ఆవాహన చేసుకొని మిగిలిన బింబ రూపాన్ని, ఆ విగ్రహాన్ని, ఇంకా దానిలో ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది, దాన్ని మనం ఉద్వాసన చెప్పేశాం, తిరిగి నీటిలో కలవాలి. మళ్ళీ వచ్చే వినాయక చవితికి మళ్ళీ ఆ స్వామిని ఆరాధించాలి. అందుకే మన భారతీయ జీవన విధానంలో ప్రతి తిథి మళ్ళీ వస్తుంది. అదే వేరే వేరే ఏ జీవన విధానంలో కూడా రాదు. అంటే ప్రతి చోట భారతీయ జీవన విధానంలో ఈ సృష్టి అనేది ఒక సైకిల్. దీనిలో ఎవడెవడివాడో ఈ జీవుడు, ఎవడికి ఏమవునో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి ఈ జీవుడు, ఎందరికి తోబుట్టడి ఈ జీవుడు అన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని, జీవనం ఆనందంగా కలవాలి అంటే పూహు జాయే అనేన ఇతి పూజ, నువ్వు పూజ చేస్తూ కావలసిన కోరికలనన్నీ నెరవేర్చుకుంటూ ఇహము పరము ఈ రెండింటినీ సంపాదించుకోమనేటువంటి తత్వాన్ని మేళవించి మనకు తెలియజేసే అద్భుతమైన ప్రక్రియ. వినాయక చవితి నాడు 9 రోజులు పూజ చేసి తర్వాత జై జై గణనాయక అన్నవాడిని బై బై గణనాయక అంటూ సాగనంపటంలో మన కన్నుల ముందు ఆవిష్కరింపజేస్తున్నారు. దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న వారందరికీ కూడా శతసహస్ర వందనాలు తెలుపుతూ, ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ, అందరూ అంతే క్రమశిక్షణతో దీనిని కొనసాగించాలని ఆశిస్తూ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. ఒకటంటే వినాయక చవితి నుంచి మొదలుకొని నిమజ్జనం వరకు కూడా ఇన్ని రోజులు కూడా వినాయకుని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారంటే ఈ 9 రోజుల తర్వాత ఒక మనిషిలో ఆధ్యాత్మికంగా కానీ తాత్వికంగా కానీ ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? అసలు నవరాత్రి అంటే నవాన్ రాతి ఇది నవరాత్రి అని అర్థం. రాతి సుఖం ఇది రాత్రి. సుఖము అంటే రాతి అంటే రాత్రి అంటే సుఖాన్ని ఇచ్చేది అని. ఎవడెవడికి ఎలాంటి సుఖం, యోగి అన్నవాడు ధ్యానంలో సుఖం పొందితే భోగి ఆనందంలో సుఖాన్ని వెతుక్కుంటాడు, ఇంద్రియ ఆనందంలో. ఇలాంటి నవాన్ రాతి ఇది నవరాత్రి అంటే 9 రోజులు ఇలా నువ్వు సాధన చేసిన తరువాత కొత్త దేహం నీకు వస్తుంది. ఎలాంటిది అంటే మంత్రపూరితమైనది. శక్తి సంధానాత్ శరీర ఉత్పత్తి అని శివసూత్రం చెబుతుంది. అంటే ఎప్పుడైతే ఈ శరీరానికి నువ్వు శక్తిని అనుసంధానం చేశావో అప్పుడు కొత్త దేహం వస్తుంది. అంటే నవరాత్రులు గడిచిన తరువాత నువ్వు కొత్త దేహంతో, కొత్త ఆలోచన విధానంతో, ఈ కరోనా నన్ను ఇంకా ఏమీ చేయలేదు, అద్భుతమైన గణేశుడు నా వెంట ఉన్నాడు, ఆ స్వామికి ఉద్వాసన చెప్పి ఆ తత్వాన్ని నేను ఆవహింపజేసుకున్నానన్న స్ఫూర్తితో నువ్వు ముందుకు కొనసాగితే నీకు జయమే తప్ప అపజయము ఎక్కడా కలగదు. అందుకే ఆ స్వామిని అర్చించిన వారికి, లడ్డూ కొన్న వారికి అద్భుతమైన పదవులు దొక్కుతున్నాయని ఇందాక నాకు ఇంటర్వ్యూలో అర్థమైంది. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం.
ఎప్పుడైతే కరంలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రసాదించి ఆ లడ్డును నువ్వు సొంతం చేసుకోగలుగుతావో అప్పుడు అన్ని బాధల నుంచి నువ్వు బయటపడతావు. ఈ కరోనా కావచ్చు, డెల్టా కావచ్చు, దాని అమ్మ మొగుడు కావచ్చు, ఏది మనం ఏమీ చేయలేదు. ఓకే వెంకటరెడ్డి గారు, అంటే ఏ లక్షణాలను గ్రహించాలి వినాయకుడి నుంచి మనం? సర్వగుణాలను స్వీకరించాలండి. స్వామివారిని చూస్తూ ఉంటే ఏవేవి మీరు నా నుండి గ్రహించండి అని వారు చెప్తున్నారో, ఈ భజన చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, ఆ తర్వాత వచ్చి దండం పెట్టుకొని అప్పుడప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు ఈ అర్థాలు తెలుసుకోవాలి. ఏటా తెలుసుకోవాల్సిందే, ఏటా కాదు ఎప్పుడూ తెలుసుకోవాల్సిందే. ఇంత పెద్ద చెవులు ఉన్నాయండి, ఏమి వారి నుండి గ్రహించేది అంటే పెద్ద చెవులు జ్ఞానానికి అవి సింబల్. అంతేకాకుండా మంచిని స్వీకరించండి, చెడును వదిలివేయండి అని అంటే వ్యవసాయదారులు చెప్తారండి. ఏమని అంటే చీటలాంటి చెవులు అంటే ఆ చీటలాంటి చెవుల్లో చీటలో ధాన్యాన్ని తూర్పారబడతారు. తూర్పారబట్టినప్పుడు ఏమవుతుంది, తాలు అంతా కూడా కొట్టుకొని పోతుంది, గట్టి గింజలే అక్కడ ఉంటాయి. కాబట్టి మీ విన్నటువంటి మాటల్లో కానీ చూస్తున్నటువంటి వాటిల్లో కానీ ఏది మంచిదో దాన్ని నీవు స్వీకరించు. కాబట్టి దానికి ఉన్నటువంటి అర్థం అదండి. చిన్న చీమ కళ్ళు ఉంటాయి, ఏనుగు కళ్ళు అంతే. కాబట్టి చాలా సూక్ష్మమైన విషయాన్ని కూడా నువ్వు గ్రహించు. ఎందుకంటే సూదిని కూడా గుర్తించేటటువంటి స్థితి ఉంటుంది ఆ ఏనుగు కళ్ళకు. పెద్ద బొజ్జ ఉంటుంది. ఇదేమిటి, ఇది విశ్వానికి గుర్తు. అంటే ఆయన విశ్వరూపుడు కాబట్టి ఈ పెద్ద బొజ్జ విశ్వానికి గుర్తు. ఈ విశ్వము ఒకవేళ దేశమే అని మనం అనుకున్నట్టయితే ఈ విశ్వం చుట్టూరా ఒక నాగుపాము ఉంటుంది. ఇదేంటంటే రక్షక, అంటే రక్షకుడు. కాబట్టి దేశానికి కూడా రక్షణ కావాలి అనే సందేశం ఇస్తుంది. మనిషికి రక్షణ కావాలి, దేశానికి రక్షణ కావాలి, జాతికి కావాలి, సంస్కృతికి రక్షణ కావాలి. కాబట్టి ఈ పెద్ద బుజ్జలో ఉన్నటువంటి అన్నింటినీ కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది, దేశాన్ని కూడా రక్షించాలి. కాబట్టి ఏ లక్షణాలు స్వామి అని అన్నప్పుడు ఎన్ని అనుకుంటే అన్ని లక్షణాలు మానవుడు కూడా స్వీకరించాలని అర్థం అండి. ఇవి దివ్య లక్షణాలు, మాధవుడు కావాలని కోరేటటువంటి లక్షణాలండి. వాటన్నింటిని గ్రహించినప్పుడు జీవితం బాగుంటుంది. అవునండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి 10 టీవీ. గణనాథునికి ఎందుకు ఇన్ని రూపాలు? భగవంతుడు విశ్వరూపుడు అండి. ఒక గణనాథునికి ఏంటి, విశ్వాత్మ, ఈ యూనివర్సల్ సోల్, అది సృష్టి అంతటా ఉంది. ఈ మానవుడు సృజన శక్తి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఏ రూపంలో ఆయన్ను పూజించాలనుకుంటాడో ఆ రూపంలో. సరే, ఎందుకు ఈ రూపాలు వచ్చాయి అనేటటువంటిది మనకు ఆయా గ్రంథాలలో, కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాలలో 32 రూపాలు ఉన్నట్టుగా మనకు ఆధారం లభిస్తుంది అండి. అంటే ఇన్ని రూపాలుగా కనిపించడంలోని ఇది ఏంటి అంటే మన కోరికను బట్టి కనిపిస్తాడు. వేణుగోపాల స్వామిని పూజిస్తారు, చక్రధారి అంటే సుదర్శన చక్రధారి అనేటువంటి శ్రీకృష్ణుని పూజిస్తారు. అదేవిధంగా ఉగ్ర నరసింహస్వామిని పూజిస్తారు, లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు. అసలు గణపతి పుట్టుకలోనే 2-3 రూపాలు వచ్చాయి. ఆయన సహజంగానే జన్మ జరిగింది అనేటటువంటిది ఒక గ్రంథం చెప్తుంది. సహజంగానే జరిగితే దేవతలందరూ వచ్చేసి చూసి ఆశీర్వదిస్తున్నారు. శనేశ్వరుడు కూడా వచ్చాడు. పార్వతీ అమ్మవారు ఉండి చూడకుండా కళ్ళు అటువైపు తిప్పుకొని ఉన్నట్ట శనేశ్వరుడు. ఆ శనీశ్వరుణ్ణి అమ్మవారు ఉండి చూడు నువ్వు కూడా అందంట. చూసే వరకు తలకాయ ఎగిరిపోయింది, శనిపడింది. అయ్యో ఇలా జరిగింది అనుకుంటే అప్పుడు పరమశివుడు ఆ గజాసురునికి ఏదో వరమిచ్చాడు కాబట్టి ఆ గజాసురుడే గజంగా జన్మిస్తే ఆ గజం తల తెచ్చేసి ఎప్పుడు నాకు పూజ కావాలని అతను వరం కోరుకున్నాడు. అదో పురాణ కథ ఉంది. దాంతో ఈ అసలు తల పోయి గజం తల వచ్చేసింది, గజాననుడు అయ్యాడు. ఆ తర్వాత ఓ ఢుంటిలో అనేటటువంటి చోట వెలిసాడు, ఢుంటి గణపతి అయినాడు. తర్వాత ఉచ్చిష్ట గణపతి అని ఇంకో గణపతి. అక్కడ ఏమీ లేదు, ఆయన అక్షరాలకు అధిపతి అండి గణపతి. ఏ అక్షరాలకు అధిపతి? అకారం నుంచి, అంటే ఓంకారం నుంచి, నిజంగా ఓంకార రూపుడు, ఓంకారం నుంచి హకారం వరకు ఉన్నటువంటి అక్షరాలకు అధిపతి. ఈ అక్షరాలను మనం ఉచ్చరిస్తాం కాబట్టి ఉచ్చరించినటువంటి ఆయనవే ఈ అక్షరాలన్నీ. అంటే ఐగుండ్రుండు కే ఓంగ్ అయ్యవుచ్చి అని మహేశ్వర సూత్రాలు ఉంటాయి. ఈ ఉచ్చరించినప్పుడు మన నోట్లోకి వచ్చాయి కదా అక్షరాలు, అంటే గణపతి అక్షరాలకు అధిపతి కదా. ఈ అక్షరాలకు నోట్లోకి వచ్చినప్పుడు ఉచ్చిష్టం అయిపోయింది కదా, అంటే ఎంగిలి అయిపోయింది కదా. ఉచ్చిష్ట గణపతి అంటే ఉమ్మివేసే గణపతి అని అర్థం కాదండి అక్కడ. కాబట్టి ఈ రకంగా ఉచ్చిష్ట గణపతి అని పేరు పెట్టారు. కాబట్టి ఇట్లాగా చతుర్భుజుడైనటువంటి గణపతి, గజానుడైనటువంటి గణపతి, ఇంకా భిన్న రూపాలలో కనిపించేటటువంటి గణపతిని ఇవాళ ఎవరిష్టం వాళ్ళు. ఇవాళ మనం చూస్తున్నాం కదండి, ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయము అని అంటే బుల్లెట్ బండి గణపతి. అది రామరామ, మనిషి ఇష్టం, అది అతని స్వేచ్ఛ, అది క్రియేటివిటీ అండి. మనిషి స్వేచ్ఛను ఎవరైతే హరిస్తారో మనిషిలో ఉండేటటువంటి క్రియేటివిటీ చచ్చిపోతుందండి. కాబట్టి క్రియేటివిటీ ఉన్నప్పుడు మాత్రమే సృజన శక్తి అంటాం. అలాంటి సృజన శక్తి ఇందులో కనిపిస్తుందండి. మానవుడు గొప్ప కళాకారుడు అండి.
అందువల్ల తన కళలన్నీ ఉపయోగించి గణపతిని ఆ విధంగా నిర్మాణం చేశాడు అనుకోవాలండి. అందుకే మనిషికే మొక్కుదాం. ఓకే, అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా వెంకటరెడ్డి గారు. అంటే ఇన్ని రోజులు గణనాథుని పూజించాలి అన్నది ఎందుకు వచ్చింది? మనకు ఏముందండి, మనిషి జీవితంలో భగవంతుడిని నిరంతరం మనసులో పెట్టుకోవడం అండి ఆత్మారాధనే అసలు. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణమో చైతన్యమో సోలో ఏదో ఉంది చూడండి, అది మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి కదండి. కాపాడుకోవాలి కాబట్టి పూజారి గారు వచ్చేసి మన ఇంట్లో పూజ చేసిన తర్వాత ప్రదక్షిణ చేయమంటారు. 3 సార్లు తిరుగుతాం. ఈ 3 సార్లు ప్రదక్షిణ ఎవరి చుట్టూ తిరుగుతాం? మన చుట్టూ మనం తిరుగుతాం. మన చుట్టూ మనం తిరుగుతాం అనుకుంటాం, కానీ మనలో ఉన్న పరమాత్మ చుట్టూ తిరిగినట్లు లెక్క. ఎందుకంటే గీతాచార్యులు చెప్తాడండి, ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా అని. ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయ క్షేత్రంలో ఉన్నాడండి. ఇది సనాతన ధర్మం, మన వేదాంతం చెప్పిందండి. ప్రపంచంలో అందరూ అంగీకరించేటటువంటి విషయం, సర్వప్రాణుల హృదయ క్షేత్రంలో ఉన్నాడు భగవంతుడు. అది ఎలా ఉంది? అది చైతన్య రూపంలో ఉంది. అది చైతన్యం ఉంది కాబట్టి మనం కదులుతున్నాం. ఈ శరీరం కదులుతుంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆఘ్రానిస్తుంది, నాలుక రుచి ఏంటో తెలుస్తుంది, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంది. అది ఉంది కాబట్టి అది అక్కడ ఉన్నంతకాలం శివం 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 అండి. అది పోయిందా మరో మాట అదే అండి. కాబట్టి ఎట్లాగా మనం ఇంతసేపే పూజించాలి అనేటటువంటిది లేదండి. ఒక మనిషి ఒక ధ్యానంలోనికి వెళ్ళిపోవడానికి, ఒక సమాధి స్థితిలోనికి వెళ్ళిపోవడానికి, స్థితప్రజ్ఞునిగా కావడానికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక్క నిమిషంలోనే ఫలితం వస్తుందండి, తను పూర్తిగా సరెండర్ అయిపోతే. కానీ ఎంత సాధన చేయాలండి ఈ శరీరాన్ని, ఎన్ని ఇంద్రియాలు. అక్కడ చప్పుడు వినిపిస్తుంది, చెవి అక్కడి దిక్కు పోతుంది. ఇక్కడ అమ్మ ఒంటింట్లో పోపు పెడుతుంది, వాసన వచ్చేస్తుంది, అంతే అక్కడ దిగిపోతుంది. రామ 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 అని అనుకుంటాం. రామ్ రామ్ చెప్పినా పరాయిమాల అప్పున, రామ్ రామ్ చెప్పినా పరాయిమాల అప్పున. ఈ రామరామ అనుకోవడం ఇన్ని విధాలుగా పోయేటటువంటిది మనసును కంట్రోల్ చేయడం ఎట్లాగా? మనోనిగ్రహం అనేటటువంటిది చాలా ముఖ్యమండి. ఆ మనోనిగ్రహం కావడం కొరకు ఒక్కరోజు పూజించాలా? ఒక నిమిషమే పూజించవచ్చండి ఆ నిగ్రహ సాధన కొరకు. కాబట్టి మనిషిని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రపంచం మొత్తాన్ని మనిషి తనకే కావాలని కోరుకుంటాడు. ఎంత దురాశ అండి వీడిది. కాబట్టి ఇన్ని ఇంద్రియాల లౌల్యంతో అన్నీ నాకే కావాలని కోరుకునేటటువంటి స్థితి ఉన్నట్టయితే ఏమైపోతాడు మనిషి? అవతల వాడిని అణిచేయాలనుకుంటాడు. అన్నీ నాకే కావాలనుకున్నవాడు అవతల వాడిని అణిచేస్తాడు. మరి సమాజంలో శాంతియుతంగా జీవించాలి కదా, అందరికీ సమానంగా అన్నీ అందాలని కోరిక ఉండాలి కదా. కాబట్టి భగవంతుని పూజించి, ధ్యానంతో జపించి, పూజించి, ఉపాసించి, కీర్తించి, భజించి, ఈ కీర్తనలతోటి కూడా రండయ్యో రండయ్యో పండారి పోదాము, రండయ్యో రండయ్యో గణేశుణ్ణి చూద్దాము మార్పులు చేసేసారండి. అంటే పూర్వం ఉన్నటువంటి పాటలను కూడా అదే బాణీలో తీసుకుని వచ్చేసి అందరం కలిసి పాటలు పాడుకుందామని చెప్పేసి ఒక్కరోజు పూజ కాకుండా 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 9 రోజులు అయింది. శాస్త్రి గారు చెప్పారు కదా, నవశబ్దానికి అర్థము నవనవోన్మేషంగా మానవుడు మారాలి అని, నవ విధంగా మారాలని. ఆ మారడం అనేటటువంటిది మానవుడు మాధవుడు కావడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఒక్కరోజు సరిపోలేదండి. ఒకరోజు అన్నం తింటే చాలు కదా అనుకుంటే, ఒక రామాయణం ఒకరు రాశారు కదా, మరొకరు రాసేది ఏంటంటే ఎంత గడుసుగా విశ్వనాథ వారు చెప్పారంటే, మరలని ఇదే రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి తనదిగాన, తన రుచులు తనవిగాన. అంతేకాదండి, ఇంత గడుసుగా చెప్పాడు ఇక్కడ, అందరికీ తెలిసిందే. అయినా చెప్తున్నాను, చేసిన సంసారమే చేయుచునున్నాడు తనదైన అనుభూతి తనదిగాన. అయ్యా విశ్వనాథ దండం, ఎంత మాట అన్నాడంటే ఒక్కసారి తింటే చాలదా అనే దాన్ని ఉదాహరణగా చెప్తూ ఒక రామాయణం రాశారు కదా, మళ్ళా రాయడం ఏంటి అని అంటే ఎవరి అనుభవం వారిదండి. కాబట్టి మానవులు ఈ సృష్టిలోకి వస్తూనే ఉంటారు, ఆ వస్తూనే తమ అనుభవాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ కూడా అతన్ని టచ్ చేస్తాయి. ఈ అనుభూతులన్నీ కలుగుతాయి. ఆ అనుభూతులతోటి అనుభవాలను బయటకు చెప్పాలని అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఏది నచ్చితే దాన్ని స్వీకరించు, సబ్కా సున్నా అప్నా కర్నా అని అనుకుంటాం కదా, అదండి. కాబట్టి ఇన్ని విధాలుగా పూజలు వచ్చేసాయి, అన్నింటినీ మనం ఆమోదిస్తాం, ఏది కాదనం. కానీ ఓవర్ చేయకుండా చూసుకోండి, అవతలి వాడికి కష్టం కలగకుండా చూసుకోండి. ఆ విధంగా ఎన్నైనా చేయండి అని అంటామండి. అది